హాయ్ నమస్తే, నేను మీ నందిని. వెల్కమ్ బ్యాక్ టు నందిని రమేష్ వరల్డ్. ఈరోజు మన కిచెన్లో చాలా ఈజీగా క్విక్గా తయారు చేసుకుని సూపర్ హెల్దీ మిల్లెట్ పౌడర్తో జావ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు బ్రేక్ఫాస్ట్గా ఇది ప్రిఫర్ చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. కన్ఫామ్గా ట్రై చేయవలసిన రెసిపీ ఇది. ఇలాంటి మరిన్ని హెల్దీ రెసిపీస్ కోసం ఇంకెవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత 2 స్పూన్స్ పల్లీలు వేసుకోవాలి. పల్లీలు కొంచెం లైట్గా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మనకు పల్లీలు ప్రోటీన్ని పెంచుతుంది. బ్రేక్ఫాస్ట్లో ప్రోటీన్ ఎక్కువగా కావాలంటే పల్లీలు పర్ఫెక్ట్. ఇప్పుడు పల్లీలు కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులో 2 స్పూన్స్ జీడిపప్పు కూడా యాడ్ చేసుకొని ఇవి కూడా కొంచెం లైట్గా ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పు రిచ్ క్రీమీ టేస్ట్ ఇస్తుంది. ఇప్పుడు ఇవి కూడా ఫ్రై అయిపోయిన తర్వాత 1 స్పూన్ జీలకర్ర వేసుకొని ఇది కూడా ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఇందులో కొంచెం కరివేపాకు, 4 పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకోవాలి. ఇది ఒకసారి కలుపుకొని ఒక మీడియం సైజ్ ఆనియన్ చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని వేసుకోవాలి. ఇదంతా మనకి ఒక 50% అనేది ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మనకి ఎక్కువగా ఆనియన్ అనేది బాగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. చూడండి, మనకు ఆనియన్స్ ఇలా ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో ఒక మీడియం సైజ్ క్యారెట్, 3 స్పూన్స్ గ్రీన్ బటానీ వేసుకొని ఇదంతా మనం ఒకసారి కలుపుకోవాలి. ఇదంతా మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటూ ఉండాలి. మన క్యారెట్ కళ్ళకు, చర్మానికి, ఇమ్యూనిటీకి చాలా మంచిది. బఠానీ కూడా మనకి ప్రోటీన్, ఫైబర్ ఉంటుంది. ఇవన్నీ శరీరానికి అవసరమయ్యే న్యూట్రిషన్స్ ఇస్తుంది. ఇప్పుడు ఇందులో టేస్ట్కి సరిపడినంతగా సాల్ట్, కొంచెం 1/2 స్పూన్ పసుపు యాడ్ చేసుకొని ఇది ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇందులో నేను 2 కప్పులు వాటర్ యాడ్ చేస్తున్నాను. నేను 1/2 కప్ మిల్లెట్ పౌడర్ తీసుకుంటున్నాను కాబట్టి 2 కప్స్ వాటర్ యాడ్ చేసుకొని ఇది హై ఫ్లేమ్లో పెట్టుకొని మరిగించుకోవాలి. ఇది మరిగేలోపు 1/2 కప్ మిల్లెట్ పౌడర్ తీసుకొని ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇది ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలుపుకున్న పిండిని ఇప్పుడు పక్కన పెట్టుకొని ఇప్పుడు వాటర్ హీట్ అయిందో లేదో చూద్దాం. చూడండి, వాటర్ బాగా హీట్ అయింది కదా. ఇందులో మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్న మిల్లెట్ పౌడర్ నెమ్మదిగా వేసుకుంటూ ఇది గరిటతో మనం కలుపుకుంటూ ఉండాలి. ఇది మనం కలుపుకుంటూ ఉండకపోతే ఉండలు కట్టేస్తూ ఉంటుంది. ఇది కొంచెం చిక్కబడేంత వరకు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుకుంటూ ఉండాలి. మిల్లెట్స్లో మనకి ఐరన్, మెగ్నీషియం, పొటాషియం, విటమిన్స్ ఎక్కువగా ఉంటాయి. వీటి వల్ల ఎనర్జీ లెవెల్స్ పెరుగుతుంది. చూడండి, ఇది కొంచెం చిక్కబడుతుంది. మనకి ఇలా సరిపోతుంది. ఇంతకన్నా ఎక్కువగా బాగా చిక్కబడిపోయినా సరే బాగోదు. ఇలా ఈ టెక్స్చర్ అయితే మనకు సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోనే 1 స్పూన్ గీ యాడ్ చేసుకోండి. మనకి గీ వేయడం వల్ల తింటున్నప్పుడు మంచి టేస్ట్, ఫ్లేవర్ కూడా బాగుంటుంది. ఇప్పుడు దీన్ని కదపకుండా ఒక 5 మినిట్స్ మూత పెట్టి వదిలేద్దాం. 5 మినిట్స్ తర్వాత ఇది మనకి మరికొంచెం చిక్కబడుతుంది. దీన్ని ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇది కొంచెం చిక్కబడింది కదా. మనం తింటున్నప్పుడు పల్లీలు, జీడిపప్పు క్రంచీగా, క్రీమీగా తగులుతుంటే మంచి టేస్ట్ ఉంటుంది. మీరు ఇందులో నెయ్యి వద్దనుకుంటే స్కిప్ చేసుకోండి, కానీ వేసుకుంటే మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది. ఇది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి.